నా పేరు తవిటియ. ఏం చేస్తుంటారు? ఉప్పు వ్యాపారం. వ్యాపారం చేస్తుంటారు. ఆ. ఓకే. ఎలా ఉంది మీ బిజినెస్ ఎలా ఉంది? ఏ బిజినెస్ ఒక అట్ట 600 700 పెంచారు. మరి ఇంకా అమ్మితే ఏమవుతుంది? ఉప్పులో నేడ మిగులుతుంది అమ్మా. రోజు రోజు ఒక నాకు కొంటారు కదా అందరూ. ఒక చేతి తీసుకుంటే మళ్ళీ వారంకే మీకు పింఛన్ వస్తుందా? వస్తుంది. మీకు సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయా? మీ ఇంట్లో మీ పిల్లలకి అమ్మఒడి కానీ లేదంటే లేవమ్మా. ఇల్లు వచ్చారా? ఇల్లు మాకేమైనా కొనుక్కోను. కొనుక్కున్నారా? ఇల్లు ఇచ్చారు కదా అప్పట్లో, మరి మాకు ఎవటినా మీరు పెట్టుకున్నారా? మేము పెట్టనేది కొనుక్కుంది, మరి పెట్టడానికి అవటినా. ఓకే. ఎలా ఉంది ప్రెజెంట్ ఇక్కడ డెవలప్మెంట్? ప్రభుత్వం ప్రెజెంట్ ఉన్న ప్రభుత్వం ఆ పెబుత్వమా మాకు తెలుసా? మేము తెల్లారి వెళ్ళిపోతున్నాము, 12 గంటకి ఇంటికి వెళ్ళిపోతాము, తినంతా పడుకోతాం, నెగిస్తాము. మరి అంతే. అంటే మీకు ఇప్పుడు ఉప్పు అవ్వట్లేదు కదా, ఏదైనా బిజినెస్ పెట్టుకోవడానికి కానీ లేదంటే చిన్న వ్యాపారం పెట్టుకోవడానికి కానీ జగన్ డబ్బులు ఇస్తున్నాడు అన్నారు. 10,000 చిరు వ్యాపారులకి డబ్బులు ఇస్తా అన్నారు కదా, అది ఏమన్నా అడిగారు? ఎవరినైనా వాలంటీర్లు కానీ ఎవరినైనా అడిగారు? మేము అడగలేదు, ఇవ్వలేదు. మేము అడగలేదు, వాళ్ళు ఇక్కడ వాలంటీర్స్ వచ్చి ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నారా? పింఛన్ ఇస్తాం. బాగానే ఉంది. రోడ్లన్నీ వేసారు ఇక్కడ? అన్ని రోడ్లు బాగున్నాయి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం బాగానే ఉంది అని మారితే బాగుంటుంది అంటారా? ఏమమ్మా మీకే తెలియదు, మాకేంటి. మావు రోడ్లు తిరిగి ఏటే భయమా? చెప్పండి భయం ఏంటి? వ్యాపారం చేస్తానమా అన్ని మా తిరిగిన రోడ్లు బాగున్నాయి. మరి అంతే, మరి ఇంకేంటి దీని భయం ఏముందయ్యా? అంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు. మంది మనం అనకూడదు ఇప్పుడు. ఏమో మనం అనకూడదు. ఏ ప్రభుత్వం మంది మా అమ్మ అనకూడదమ్మా. ఎందుకంటే మేము రోడ్లు మనం తిరిగినాం కదా, ఏదో అన్నాం, అది లెక్క. నా పేరు వీర్రాజమ్మా. ఏం చేస్తుంటారు? నేను డ్రైవర్నమ్మా. డ్రైవరా? ఓకే. ఏమైంది కంటికి? కన్ను శుక్లాలు వస్తే ఆపరేషన్ చేస్తున్నాను. ఫ్రీగా చేశారా? ఫ్రీ అమ్మా, ఆరోగ్యశ్రీ మీద చేశారు. ఓకే. మీకు పింఛన్ వస్తుందా? వస్తుందమ్మా. ఓకే. ఇంట్లో అన్ని సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయా? పిల్లలు చదువుకునే వాళ్ళు ఇదివరకే ఆపేశారు, చదువు ఆపేసి నాకు ఎవరు కదా. ఇల్లు ఇచ్చారా? ఇల్లు ఇచ్చారమ్మా. ఎలా ఉంది ప్రెజెంట్ ఉన్న ప్రభుత్వం డెవలప్మెంట్ పరంగా కానీ లేదంటే సంక్షేమ పథకాల పరంగా కానీ ఎలా అనిపిస్తుంది? బాగా ఉందమ్మా ప్రభుత్వం. మళ్ళీ ఈయన వస్తే బాగుంటుందా, ఆయన మారితే బాగుంటుంది అంటారా? రావాలి, ఆయనే రావాలి. ఓకే. ఎందుకని? 100%. ఏం చేస్తుంటారు? ఓకే. పింఛన్ వస్తుందా? ఎందుకని? రావట్లేదు. మరి అడిగారా వాలంటీర్లని? అడిగాం. ఇంకా అది ఆధార్ కార్డు ప్రకారం వస్తాను మార్చుకోవడానికి. మరి ఎలా, మరి మీకు ఇల్లు ఎలా గడుస్తుంది? సంక్షేమ పథకాలు ఇంకేమైనా వస్తున్నాయా? ఇల్లు వచ్చింది. ఇల్లు ఇచ్చారా? ఈ ప్రభుత్వంలో ఇచ్చారా? అంతకుముందు ఇచ్చారా? అంతకుముందు ప్రభుత్వంలో ఇచ్చారా? ఓకే. ఎలా ఉంది ఈ ప్రభుత్వం ప్రెజెంట్? ఈ ప్రభుత్వం వేస్ట్. కొత్తగా వస్తే బాగుంటుంది. కొత్తగా వస్తే మేమన్నా మళ్ళీ డెవలప్మెంట్ అవుద్దేమో అని. ఎందుకంటే నేను చేసినప్పుడు కూడా ఆయన కూడా చేర్చాలి కదా, నిదానంగా తగ్గుతాయి ఏమన్నా తగ్గాలంటే. అంతే.